వైకాపా హయాంలో గందరగోళం గజిబిజి మేళంగా సాగిన భూముల రీసర్వే ప్రక్రియలో చిత్ర విచిత్రాలు బయటకొస్తున్నాయి. భూముల రీసర్వేతో సంబంధం లేని ఏపీ ఎండీసీ నుంచి ఏకంగా 525 కోట్లు ఖర్చు చేశారు. సర్వే రాళ్ల కొనుగోలు నుంచి మొదలుకొని వాటిని రవాణా చేసి రాళ్లు పాతే ఖర్చును ఏపీ ఎండీసీతోనే పెట్టించారు. కొత్త ప్రభుత్వం రీసర్వేను నిలిపివేయడంతో కోట్లాది రూపాయల ఖర్చు ప్రశ్నార్థకమైంది. ఓ ప్రభుత్వ కార్యక్రమం అమలు చేస్తుంటే దానికి అయ్యే వ్యయాన్ని సంబంధిత శాఖ ఖర్చు చేస్తుంది. కానీ జగన్ జమానాలో భూముల రీసర్వే విషయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖకు బదులు అసలు సంబంధమే లేని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీ ఎండీసీ కోట్లాది రూపాయల నిధులు ధారపోసింది. సర్వే రాళ్ల సరఫరాను ఆ సంస్థకు అప్పగిస్తే వాటికి 525 కోట్ల రూపాయలను మంచి నీళ్లలా వెచ్చించింది. మొన్నటి వరకు ఎండీగా వెంకటరెడ్డి సంస్థ అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం నిధులు ఎడాపెడా వాడేశారు. భూముల రీసర్వేలో భాగంగా సర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే రాళ్లు పాతాల్సి వచ్చింది. ఈ రాళ్ల తయారీ, సరఫరా బాధ్యత ఏపీ ఎండీసీకి అప్పగించారు. ఇందుకు అయ్యే వ్యయాన్ని సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ వెచ్చించాలి. అయితే ఆ శాఖ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా ఏపీ ఎండీసీ మాత్రం 75 లక్షల రాళ్లు సరఫరా చేసింది. ఈ రాళ్లను కటింగ్, పాలిషింగ్ యూనిట్లలో కట్ చేయించి దానిపై జగన్ పేరు చెక్కించింది. తర్వాత వాటిని సర్వే శాఖ చెప్పిన గ్రామాలకు రవాణా చేయించింది. వీటన్నింటికీ కలిపి 400 కోట్ల రూపాయల మేర ఖర్చయింది. గ్రామాలకు సరఫరా చేసిన సర్వే రాళ్లను పాతేందుకు అయ్యే కూలీల ఖర్చులుగా 110 కోట్ల రూపాయలను ఏపీ ఎండీసీఏ సర్వే శాఖకు ఇచ్చింది. అవి నేటికి వెనక్కి రాలేదు. సర్వే రాళ్లను గ్రానైట్ మిల్స్ నుంచి తీసుకోకుండా ఏపీ ఎండీసీఏ సొంతంగా 4 చోట్ల కటింగ్, పాలిషింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలనుకుంది. చైనా నుంచి తెచ్చే యంత్రాలతో ఒక్కో యూనిట్కు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిసినా 15 కోట్లే వ్యయమవుతుందంటూ అంచనాలు రూపొందించారు. అప్పటి ఎండీ వెంకటరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి డిప్యుటేషన్పై వచ్చిన ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం బోస్ తెర వెనుక కథ నడిపారు. బోస్కు తెలిసిన కంపెనీలను రంగంలోకి దించి వాటికి టెండర్లు కట్టబెట్టారు. బల్లికురువ వద్ద 15 కోట్లతో తొలి యూనిట్ ఏర్పాటు చేశారు. ఆ గుత్తేదారుకు 12 కోట్ల రూపాయలు చెల్లించారు. అనంతపురంలో మరో యూనిట్ పనులు కొంతవరకు జరగ్గా దీనికి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఈ మిషనరీ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, విచారణలతో మిగిలిన యూనిట్ల ఏర్పాటు ఆగిపోయింది. వెంకటరెడ్డి మాత్రం అంతా నిబంధనల ప్రకారమే జరిగిందంటూ అక్రమాన్ని కప్పిపుచ్చారు. మొత్తానికి ఈ యూనిట్ల కోసం 15 కోట్లు ఖర్చు చేశారు. అన్ని వర్గాల నుంచి భూముల రీసర్వేపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తాజాగా ప్రకటించారు. దీంతో సర్వే శాఖ నుంచి ఏపీ ఎండీసీకి రావాల్సిన 525 కోట్లు వెనక్కి రావడం ప్రశ్నార్థకంగా మారింది.